తిరుమలలో అసలేం జరుగుతా ఉంది? గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తా ఉంటే అనేక అపచారాలు, రోజు రోజుకి తిరుమలలో అపచారాలని కూటమి ప్రభుత్వం ఏదైతే పెంచుకుంటూ పోతుంది తప్ప అపచారాలు జరగకుండా ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు ముఖ్యమంత్రి తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్ అని చెప్పి నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు రంకు బొంకు వ్యవహారాల్లో దొరికినటువంటి పరిస్థితి ఇంకోవైపు, తిరుమలలో గోవులు చనిపోతున్నా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న మనం చూస్తే గోవిందరాజస్వామి టెంపుల్ మీదకి ఒక తాగుబోతు ఎక్కి ఆ కలసం పీకైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు ఉండగానే దొంగలు ఎత్తుకెళ్లారు. కానీ ఆ దొంగలు ఎవరైతే ఆ ఎత్తుకెళ్లినటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి ఇంత ఆలస్యం అవడానికి గల కారణమేంటో కూడా టీటీడీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అనేక అపచారాలు జరుగుతూ ఉంటాయి. అన్యమత రింగులు అమ్ముతా ఉంటారు అక్కడ. అదేవిధంగా అక్కడ భద్రతా సిబ్బంది వాళ్ళు కొట్టుకుంటారు. అక్కడే పైన బిర్యానీ తింటారు. అక్కడే చూస్తే ఏదైతే బెల్ట్ షాప్ దొరికినటువంటి పరిస్థితి ఉంటుంది. సో తిరుమల కొండ మీద హెలికాప్టర్లు అక్కడ పైనుంచి వెళ్తా ఉంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అక్కడే నమాజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనపడింది. ఇలా అనేక అపచారాలు జరుగుతున్నా కనీసం టీటీడీకి చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. ఒక్కటైతే ఈరోజు స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం, తిరుమలని మీరేదో ఒక ప్రాంతంగానో లేదంటే తిరుమల అంటే మీరేదో ఈరోజు ఏదైతే ఒక టెంపుల్ గానో చూస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. తిరుమల అంటే 140 కోట్ల హిందువుల భక్తులకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి స్థలం. అక్కడ ఏ చిన్న అపచారం జరిగినా కూడా అది ఎంటైర్ 140 కోట్ల హిందువులని అవమానించినట్టు, హిందువులకు జరిగినటువంటి అపచారంగా ఏదైతే వాళ్ళు బాధపడేటటువంటి పరిస్థితిగా ఉంటది. ఈ రోజు నాకు హిందూ మత భక్తుడిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ టీటీడీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణము దీనికి సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకొని నైతిక బాధ్యత వహించి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒకటో రెండో సంఘటనలు కాదు, ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా అతనికి ఏదైతే దాని మీద పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు లేవు. సో తిరుమలలో మరి ఇంత భద్రతా లోపం, ఒక సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహాన్నే ఎత్తుకొని వెళ్లారు అని అంటే, అది కూడా నిత్యం పూజలు అందుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్నే ఎత్తుకెళ్లారని అంటే ఇంకా వచ్చేటటువంటి భక్తుల భద్రతకి ఇంకా ఎటువంటి రక్షణ ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ కూడా సమాధానం చెప్పాలి. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.